న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో 2K26 కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ ఎక్స్పోలో ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకతతో రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక ఆవిష్కరణలు మరియు సామాజిక సమస్యలకు పరిష్కారాలను సూచించే నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా హాజరై ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి ఎక్స్పోను ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వాహకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల కరెస్పాండెంట్ వై నందకిషోర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరమన్నారు. డైరెక్టర్ వై అనిత విద్యార్థుల ప్రతిభపై ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రోబోటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాబోయే విద్యా సంవత్సరంలో రోబోటిక్స్ ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సమన్వయం చేయగా తల్లిదండ్రులు సహకరించినందుకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు మేము మా తరాల నుంచి మీ తరాల దాకా అనేక అంశాలు కానీ పరిశీలిస్తే వచ్చినటువంటి అనేక మార్పులు ఏ విధంగా వచ్చాయి, ఏ సౌకర్యాలు ఏ విధంగా రాగలిగాయి, వీటన్నిటికీ ప్రధాన కారణం సైన్స్. ఇలాంటి బాల మేధావులందరూ పెద్ద అనేక ప్రయోగాలు చేసి అవన్నీ కనుక్కోబట్టి ఈరోజు మనందరం కూడా ఎన్ని అనుభవించగలుగుతున్నాం. మేము చిన్నప్పుడు ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్తే, ఏదైనా బంధువులు ఉంటే, ఎక్కడైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెలుసుకోవాలంటే పోస్ట్ కార్డు రాసేవాళ్ళు. ఈ రోజు రాస్తే పక్క ఊర్లో అయితే రేపు వచ్చేది, పక్క జిల్లాలో అయితే 2-3 రోజుల తర్వాత వచ్చేది. అది వస్తే కానీ మనకు యోగ సమాచారాలు కానీ ఏమి కానీ తెలిసే పరిస్థితి కాదు. అది అయిపోయింది. ఆ తర్వాత మీలాంటి బాల మేధావులందరూ పెద్ద టెలిఫోన్ కనుక్కున్నారు. ఆ టెలిఫోన్ కనుక్కుంటే టెలిఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడో కూడా బాగా కష్టపడి చదివి పరిశోధనలు చేసి అనేక కొత్త అంశాలను నేర్చుకొని ప్రపంచానికి అందించారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మనం అనుభవించగలుగుతున్నాం. ఈరోజు మేము చదువుకునే రోజుల్లో మాకు విద్యార్థులకి ఆ రోజు ఉన్నటువంటి టీచర్లు ఏం చెప్తే అది చదవటం తప్ప, ఏదైనా బుక్స్ తీసుకొని చదవాలన్నా కూడా లైబ్రరీలు కూడా అంతగా అందుబాటులో ఉండేవి కాదు. పెద్ద పెద్ద కాలేజీల్లోనూ ఎక్కడ ఉండేవి తప్పితే అంత లెక్క అందుబాటులో ఉండేవి కాదు. కానీ ఈరోజు మీకు అందరికి అదృష్టం, సెల్ ఫోన్ ఆధారంగా, ఈరోజు ఇంటర్నెట్ ఆధారంగా ప్రపంచంలో ఏం జరుగుతున్నా, ప్రపంచంలో ఎవరు ఏమి మంచి విషయాలు చెప్పినా, ఎవరు ఏం పరిశోధనలు చేసినా వాటన్నిటిని కూడా తెలుసుకునే దానికి మీ చేతిలో ఉండే ఒక సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోగలిగే అవకాశం మీకు కలిగింది. అట్లనే దాంట్లో ఉన్నటువంటి చెడు కూడా ఉంది. ఆ చెడు జోలికి పోకుండా ఈరోజు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి ఈ స్కూల్ నుంచి కూడా అనేక మంది మేధావులు పైకి వెళ్ళి అనేక పరిశోధనలు చేసి అబ్దుల్ కలాం లాగానో, లేకుంటే మన జిల్లాకు సంబంధించినటువంటి గోండ్రా సతీష్ రెడ్డి లాంటి సైంటిస్టులుగా మీరు అందరూ కూడా తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో కేవలం చదువు ఒకటే చాలదు. మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తయారైతేనే భవిష్యత్తులో మీరు రాణించగలరు. ఎందుకంటే గతంలో మేము చదువుకునే రోజుల్లో ఉన్న కాంపిటీషన్ వేరు. మాకంటే అవకాశాలు తక్కువే ఉండేవి, కాంపిటీషన్ కూడా తక్కువే ఉండేది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీకు కాంపిటీషన్ ఉంది. ఇంతకుముందు మాకు నెల్లూరు జిల్లాలోనో, మన కొవ్వూరులోనో, లేకపోతే మన ప్రాంతంలోనో మన కాంపిటీషన్ ఉండేది. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా మీకు పోటీ. కాబట్టి ఆ ప్రపంచంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మీరు పోటీలు తట్టుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలంటే మీరు కూడా కష్టపడి పనిచేయాలి. పోవాల్సిన అవసరం లేకుండా కొవ్వూరులోనే నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి వారిద్దరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు బాలలు, రేపు ఈ దేశానికి భవిష్యత్తు మార్గదర్శకులు. ఈ 10 ఏళ్ల తర్వాత ఈ భారతదేశాన్ని ఎవరు డాక్టర్లు కావాలి, ఎవరు ఇంజనీర్లు కావాలి, ఎవరు సైంటిస్టులు కావాలి, ఎవరు ప్రధానమంత్రులు కావాలి, ఎవరు ముఖ్యమంత్రులు కావాలి అనే విద్యార్థులంతా ఇప్పుడు స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్నారు. మీలో ఒక విజ్ఞానాన్ని, అంటే ఇప్పుడు పెట్టిన ఈ సైన్స్ ఎక్స్పో మీకు విజ్ఞానాన్ని అందించడమే కాకుండా ఒక జిజ్ఞాసను పెంచద్దు. మీలో ఇలాంటివి జరగాలి. స్కూళ్లలో పిల్లలు ఆటలు ఆడాలి, చదువుతో పాటు అకాడమిక్ గా చదివేది
పరీక్షలు రాయడానికి అయితే మీలో ఒక ఆలోచన వచ్చేది లాంటి విషయంలో మీలో యొక్క శక్తిని కూడగట్టేది ఆటలు. ఈ రెండిటికి ప్రతి స్కూల్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా విధానంలో అలాంటి మార్పులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Inaugurate the Science Expo.